Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 47. అదంతా పైనుంచి చూస్తున్న శాంభవి మోహన్ రామ కోపంగా చూస్తూ ఉంటే వీడికి ఆ పిల్ల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. పైగా నీ కొడుకుని మొండివాడుగా తయారు చేసి చేతికి అందకుండా చేశావు. ఇప్పుడు వాడు ఎవరి మాట వినకుండా తయారయ్యాడని కోపంగా చూడడంతో దాని సంగతి ఎలా చెప్పాలో అలా చెబుతాను. ఎన్ని రోజులు రెచ్చిపోతుందో అది కూడా చూస్తానని చెప్పి వెళ్ళిపోయింది శాంభవి. ఏం చూస్తుందో ఏమో, ఒక్కడే కొడుకని ఆడపిల్లల కంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వాడిని ఇప్పుడు తనకి అగేనిస్ట్గా చేసుకుందని కూతురు వైపు చూసి మోహన్ రామ చెప్పగానే అయిపోయిన వాటి గురించి ఎంత డిస్కస్ చేసుకున్నా వేస్ట్ డాడీ. దాన్ని ఎలా వెళ్ళగొట్టాలన్నది మాత్రమే మనం ఆలోచించాలి. గుడ్ నైట్ డాడీ అని హక్ చేసుకుని వెళ్ళిపోయింది సంగవి. మోహన్ రామ కూడా కాసేపు అక్కడే నిలబడి తన గదిలోకి వెళ్ళిపోయాడు. దక్ష హ్యాండ్స్ వాష్ చేసుకుని వెనక్కి తిరిగేసరికి కర్ణ వెనుక నిలబడి ఉండడంతో ఉలిక్కిపడి తగలబోయే టైంకి ఆమె చుట్టూ చెయ్యి వేయగానే అతని చేతికి వాష్ బేసిన్ తగలడంతో అది అర్థమైన దక్ష సారీ ఏదో కంగారులో గట్టిగా తగిలిందా అంటూ చేతిని తన చేతిలోకి తీసుకుని ఊదుతూ ఉంటే ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. దాంతో అతని కళ్ళల్లోకి చూసింది. తనకి దగ్గరగా ఉన్న కర్ణ వైపు రెప్పకొట్టకుండా చూస్తూ ఉంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న భావాలని చదువుతూ ఉండిపోయింది. ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకోవడంతో కళ్ళు పెద్దగా తెరిచి ముద్దు పెట్టి అతని కళ్ళల్లోకి కనిపిస్తున్న అల్లరికి గట్టిగా కళ్ళు మూసుకొని తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేస్తే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వచ్చిన స్నేహ అది చూసి వెంటనే యూటర్న్ తీసుకుని తన గదిలోకి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుంది. దక్ష తల వంచుకోవడంతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పంపించేశాడు. పడుకుందామని దుప్పటి ముసిగేసిన స్నేహ ఏదో గుర్తొచ్చినట్టు గబగబా బయటికి పరిగెత్తుకొచ్చి మెట్లు ఎక్కుతున్న అన్న చేతిని పట్టుకుని గట్టిగా లాగడంతో సీరియస్గా చూసేసరికి పిచ్చి నవ్వులు నవ్వుతూ సారీ ఒక డౌట్ అన్నయ్య అనగానే ఏంటో చెప్పు అన్నాడు. వదిన ఎక్కడ అని చుట్టూ చూస్తుంటే తనెప్పుడో వెళ్ళిపోయింది కానీ నీ డౌట్ ఏంటో చెప్పు అంటూ టైం చూసుకుంటూ ఉంటే అబ్బా ఇప్పటికీ నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావన్నయ్య. నీ బ్యూటీ స్లీప్ 10 నిమిషాలు లేట్గా పోవడం వల్ల ఏమీ డిస్టర్బ్ అవ్వదు కానీ నీ ఇంట్లో ఉన్నప్పుడు వదిన ఎంత ట్రై చేసినా తనని వేరే దగ్గరికి వెళ్ళనివ్వకుండా నీతోనే ఉండేలా కాపలా కాసావు కదా, మరి అంత ఈజీగా ఇక్కడెలా ఛాన్స్ ఇచ్చావు అని అడిగింది. నువ్వింకా చిన్నపిల్లవి, చాలా పెద్ద డౌట్స్ వస్తున్నాయి, వెళ్ళి పడుకో అని చెప్పి వెళ్ళిపోవడంతో ఈ అన్నయ్య మమ్మీ డాడీ కంటే స్ట్రిక్ట్గా తయారయ్యాడని అనుకుంటూ ఎలా తెలుసుకోవాలి, పోనీ మమ్మీ డాడీ ముందు డ్రామా ఆడుతున్నాడేమో అనుకుంటూ చీచి అంత పిరిగివాడు కాదు, వాళ్ల ముందే ముద్దు పెట్టిన వాడికి ఇదంతా కష్టమైన పనేమీ కాదు, ఇంకా ఏదో ఉంది, ఎలా తెలుసుకోవాలి, ఉదయాన్నే వదిన్ని అడిగి తెలుసుకుందామని నిద్ర వస్తూ ఉండడంతో ఆవలించుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. అదే డౌట్ దక్షకి కూడా ఉండి డోర్ దగ్గర తొంగి తొంగి చూస్తూ ఉంటే అప్పుడే కర్ణ పైకొస్తూ కనిపించడంతో గబుక్కున తాబేలు తన టెంకలోకి వెళ్ళినట్టుగా ఇంకాస్త వంగి తన గదిలోకి వస్తాడేమోనని చూస్తూ ఉంటే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతూ కనిపించడంతో షాక్ అయింది. ఏంటి ఈ విధి వైపరీత్యాలు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ మెల్లగా కర్ణ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నెట్టింది. అది ఓపెన్ అయ్యి ఉండడంతో కిర్రుమంటూ తెరుచుకుంది. దాంతో కంగారు పడి పక్క కొంగి దాక్కుని లోపలికి చూసేసరికి అతని చెవిలో హెడ్ ఫోన్స్ ఉండడంతో ఆ సౌండ్ పట్టించుకోక పోవడంతో బాప్రే ఏమున్నావురా బాబు, కానీ నీ మీద అడ్మిరేషన్ తప్ప లవ్ అన్న ఫీలింగ్సే రావట్లేదు, ఆజానుబాహుడు అని వినడమే కానీ చూడ్డం మొదటిసారి, ఎంత బాగున్నావురా బాబు, ఇంత అందగాడిని నాలాంటి అమ్మాయి మొగుడుగా కొట్టేసుకుని పోతుందంటే మీ అమ్మ నాన్న ఎందుకు చూస్తూ ఊరుకుంటారు, వాళ్ళ బాధలోనూ అర్థం పరమార్థం ఉంది, నీలాంటి పబ్లిక్ సెలబ్రిటీకి హ్యాండ్సమ్ కటౌట్కి సూట్ అయ్యే అంతే రిచ్ ఇంకా బ్యూటిఫుల్ అమ్మాయి కుదిరితే మిస్ యూనివర్స్ మిస్ ఇండియాని తీసుకొస్తారు కానీ నాలాంటి అమ్మాయిని వాళ్ళు ఒప్పుకోరు అనుకుంటూ అక్కడే నిలబడితే డోర్ తీయబోయేవాడు ఆగి
లైన్ వేసించాలు ఇక దొబ్బై అనగానే దెబ్బకి షాక్ అయ్యి నిమిషాల్లో తన రూమ్లో ప్రత్యక్షమైంది. అంటే నేను అక్కడే ఉన్నానని తెలిసి షో చేశాడా? నీకు సిగ్గులేదే? ఇష్టం లేదానివి ఇష్టం లేనట్టుగానే ఉండాలి గాని అలా తొంగి తొంగి చూస్తే చీప్ అయిపోవు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల పడి చచ్చినట్టు ఇంత బిళ్ళపిచ్చి చివరికి దొరికిపోయావు. నీ మొహం మీద కాకిరెట్ట వెయ్య అని తనని తాను తిట్టుకుంటూ గంట గడిపేసి నిద్ర రమ్మని ఆహ్వానించడంతో అంత పెద్ద రూమ్లో స్విచ్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్ళబోతూ ఉండగా తన మొబైల్ రింగ్ అయ్యేసరికి అక్క నెంబర్ కనిపించడంతో లిఫ్ట్ చేసింది. ఎలా ఉన్నావే? అక్కడంతా బాగానే ఉందా అని అడగడంతో శాంభవి మోహన్ రామ భస్మం చేసే చూపులు గుర్తు చేసుకుని ఏదో ఉందిలే, నీ హెల్త్ ఎలా ఉంది, పర్లేదా అని అడగడంతో బాగానే ఉంది, కానీ ఇది వరకు కూడా నిన్ను కొడుకు జీవితంలో నుంచి వెళ్ళగొట్టడానికి ట్రై చేసిందని మురళి నాకు చెప్పాడు. మళ్ళీ ఏమైనా మాట్లాడిందా ఆవిడ అని అడిగింది దీక్షిత. రూమ్లోకి వచ్చి ఆవిడ మాట్లాడిన మాటలన్నీ జ్ఞాపకం రావడంతో ఒక్కసారిగా గుండెల్లో కలుక్కుమన్న ఫీలింగ్ వచ్చేసరికి ఏంటి మౌనంగా ఉన్నావు, ఏమైనా అయిందా అని దీక్షిత కంగారుగా అడగడంతో అదేం లేదక్క, కర్ణ సార్ ఆవిడకు అంత అవకాశం ఇవ్వలేదు. మాటలతో ఏమీ అనలేదు కానీ చూపులతో చాలానే విసురుతోంది. నేను రాన్రా మగడా అని అంటే వినిపించుకోకుండా తీసుకొచ్చాడని నాలుక ఖర్చుకోవడంతో ఏమన్నావు అని అంది దీక్షిత. అబ్బా అక్క, అదేదో ఫ్లోలో వచ్చిందిలే, నువ్వు దాని గురించి ఇప్పుడు ఇంట్రాగేషన్ చేయకుండా మెడిసిన్ వేసుకుని పడుకో. కానీ ఒక్క మాట చెబుతున్నాను, విరాట్ బావగారు నీ ప్రేమ కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఆయనకేం అవసరం అక్క నీ వెనక పడ్డానికి? కో అంటే 1,000,000 మంది వస్తారు. ఒకసారి అర్థం చేసుకో. పైగా హెల్త్ బాగా లేకపోతే అమ్మ నాన్న కూడా విసుక్కుంటారు. అలాంటిది ఆయన దగ్గరుండి సేవలు చేస్తున్నారు అని గతంలో విరాట్ పడిన తాపత్రయం అంతా గుర్తురావడంతో జ్ఞానబోధ చేసింది దక్ష. చూడు దక్ష, సముద్రం అనంతమైనది. అలలొచ్చి మన కాళ్ళని తాకాయి అంటే దాని అర్థం సముద్రుడు మనకి శిరస్సు వంచి నమస్కారం చేశాడని కాదు. అలలు అలా బయటికి రావడం, మళ్ళీ నీటిలోకి కొట్టుకుపోవడం అలల నైజం. దాన్ని మనం ఎక్కువగా ఊహించుకుంటే ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ సముద్రుడి వైశాల్యం కొలవడానికి ఎలా అంతులేనట్టుగా ఉంటుందో సెలబ్రిటీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ మనస్తత్వాలకి కూడా నమ్మకం లేదు. కాబట్టి నేను ఎక్కువగా ఆలోచించాలని అనుకోవట్లేదు. నువ్వు కూడా కుదిరితే త్వరగా అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించు. ఒకవేళ ఆవిడ ఏదైనా మాట్లాడితే బాధపడు, కానీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకు. ఉంటాను, నిద్రపో, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీక్షిత మాటల గురించి ఆలోచిస్తూనే గోడ మీద చేపెట్టగానే చేతికి స్విచ్ బోర్డు తగిలేసరికి స్విచ్ ఆఫ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసిన ఆమె షాక్ అయ్యి నోరు తెరిచేసింది. అసలు తను చూస్తున్నది నిజమో కాదో కూడా అర్థం కావడం లేదు. అంత ఆశ్చర్యంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంది. రూమ్ అంతా షైన్ అవుతూ కనిపించడంతో కాసేపు దక్షకు అసలు ఏమీ అర్థం కాలేదు. టక్కున లైట్ ఆన్ చేయగానే వెనుక గోడలు మొత్తం నార్మల్గానే ఉన్నాయి. నేనేమైనా భ్రమపడ్డానా? ఇందాకేదో షైన్ అవుతూ చూశానే, ఏంటోలే నా పిచ్చి అని అనుకుంటూ లైట్ ఆఫ్ చేసి వెనక్కి తిరగగానే మళ్ళీ అలాగే అనిపించడంతో ఈసారి లైట్ ఆన్ చేయకుండా బెడ్ దగ్గరికి వెళ్ళగానే అవి ఎలక్ట్రానిక్ డార్క్ సెన్సింగ్ ఫోటో ఫ్రేమ్స్ అని అర్థమైంది. చీకట్లో కనిపించేలా వాటిని ఎందుకు అమర్చారో అర్థం కాక దగ్గరికి వెళ్ళిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. చెరువులో ఈత కొడుతున్న ఒక అమ్మాయి నీళ్లలో ఈదుతూ ఉంటే చెట్టు దగ్గర నిలబడి ఆమెను చూస్తున్న అబ్బాయి పెయింటింగ్ కనిపించడంతో ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోయి ఆ వెంటనే సిగ్గు కూడా ముంచుకొచ్చేసింది. అది ఫోటో కాదు, పోర్ట్రైట్. ఆ తర్వాత మరొక ఫోటో, ఎవరినో ఇద్దరితో మాట్లాడుతున్న మరొక అబ్బాయి. ఆ తిడుతున్న అబ్బాయి మొహం సగమే కనిపిస్తుంది. పట్టి చూస్తే కర్ణ రూపమే అని అర్థం కావడంతో మరొక పోర్ట్రైట్ దగ్గరికి వెళ్ళింది. లంగా ఓణి వేసుకుని పొడవు జడ ఉన్న ఒక అమ్మాయి తనకంటే వయసులో కాస్త చిన్నగా ఉన్న అమ్మాయితో మాట్లాడుకుంటూ వెళ్తుంటే వెనుక హుడీ వేసుకుని వెళ్తున్న అబ్బాయిని వెనుక నుంచి గీసినట్టుగా ఉండడంతో పెదవుల మీద చిన్నగా నవ్వొచ్చింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.